నమస్తే నేను ప్రియా. వెల్కమ్ టు ఏపీ ఫోకస్ మీడియా న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై నారా లోకేష్ బాబు తక్షణమే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ స్థానిక మెయిన్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ డిఎస్సీలో జరిగిన అవకతవకలు అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని, ఎవరైతే మెరిట్ విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో యువతకు నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఉద్యోగాలు 26,000 మాత్రమే. యువతకు తీరని అన్యాయం చేశారని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 9,100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, తక్షణమే వాటిని చెల్లించాలి అని నాయకులు డిమాండ్ చేశారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా చూపించాడు. డిఎస్సిలో పరీక్షా పేపర్లు రిలీజ్ చేసే విషయంలోనే అవకతవకలు జరిగినాయి. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఆ పేపర్లను లీక్ చేశాడు. అతనికి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చాడు, కానీ అతనికి ఈ రోజు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అతను తప్పు చేశాడు కాబట్టి, అతను వాళ్ళ మనిషి కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదు. అతన్ని కోర్టు ఆశ్రయించాడు. అదేవిధంగా పేపర్ లీక్ చేసి ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 నుంచి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, నారా లోకేష్ నాయుడు గారిది. కేవలం ఆయన ఆఫీస్ నుంచే కాల్ లెటర్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి 15 నుంచి 20 లక్షలు ఇస్తే మీ నెంబర్ ముందుంటుంది, మీరు ఫస్ట్ వచ్చినా కూడా మీకు పోటీ వేరే వాళ్ళని పెట్టి మేము ఆ ఉద్యోగం వేరే వాళ్ళకి ఇస్తాము అని స్పష్టంగా తెలియజేసినటువంటి రికార్డింగ్ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వినిపించి చూపించారు స్పష్టంగా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డిఎస్సి మీద అవకతవకల గురించి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనేక నిరసన కార్యక్రమాలు, అదేవిధంగా రేపు 10వ తారీఖున నిరసన ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ రిలే నిరాహార దీక్షలు సత్తెనపల్లి నియోజకవర్గంలో భార్గవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈయన విధానాలే ఒక మోసపూరితమైనటువంటి విధానాలు. ఎన్నికల హామీలలో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, ఒకవేళ ఆ ఉద్యోగాలు కనుక రాని పక్షంలో వారికి ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. అది 2014లో ఆయన అధికారంలోకి రావడానికి హామీ ఇచ్చాడు. అదేవిధంగా 24లో కూడా హామీ ఇచ్చాడు, కానీ నెరవేర్చిన పాపాన పోలా. సరే, అది ఆయన ఏ హామీ కూడా ఎప్పుడు నిలబెట్టుకున్న దాఖలాలు లేవు, దాని గురించి వదిలేద్దాం. ఈరోజు డిఎస్సి నిర్వహించి మెగా డిఎస్సి అని చెప్పుకుంటూ 16,000 మందికి డిఎస్సి పోస్ట్ ఇస్తామని చెప్పి అందులో 100కి 100 మార్కులు సాధించి నీకు రేపో ఎల్లుండి వచ్చి నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వని చెప్పి కాల్ లెటర్స్ పంపించిన వాళ్ళు కూడా వాళ్ళకి అన్యాయం చేసి దాంట్లో స్పోర్ట్స్ కోటా అని జీవోలను మార్చడం, మళ్ళీ ఆ జీవోలను రద్దు చేసి మళ్ళీ కొత్త జీవోలను ఇవ్వడం. ఇది ఒక్క ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికే చెల్లింది. ఆయన దీనికి నైతికంగా బాధ్యత తీసుకొని రాజీనామా అన్నా చేయాలి, లేదంటే వీరికి న్యాయం అన్నా చేయాలి. ఎవరైతే నష్టపోతా ఉన్నారో, కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి డిఎస్సి ఎగ్జామ్స్ రాసి దాంట్లో ఉద్యోగాన్ని సాధించి దాన్ని కొట్టేసి తెలుగుదేశం తమ్ముళ్ళకి ఇచ్చుకుంటున్నటువంటి పరిణామాలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దానికి బాధ్యతగా తను రాజీనామా అన్నా చేయాలి, లేదంటే ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం అన్నా చేయాలి. అంతవరకు ఈ పోరాటం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూనే ఉంటుంది. నిజమైన డిఎస్సి రాసి పాస్ అయినటువంటి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తా ఉన్నారు. దానిపై ముందు ముందు ఇంకా ఆయన ఏ కార్యక్రమాలు అయితే చేపడతారో వాటన్నిటికి కూడా మేము మద్దతు తెలుపుతూ వారితో పాటే వారి అడుగులు అడుగేస్తూ నడవాలని చెప్పి మా భార్గవ్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మేము అందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జై హింద్. డిఎస్సిలో జరిగిన అవకతవకల నిరసనగా రాజుపాలెం నగరకల్ మండలాల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ రిలే నిరాధ్యక్షలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఈ స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకొని వాళ్ళకి సొంత మనుషులకి, వాళ్ళకి కావాల్సిన మనుషులకి, వాళ్ళ పార్టీ మనుషులకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఈరోజు ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగిన దానికి నిజంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థనే బస్సు పట్టించడం జరిగింది. కేవలం మనం చూస్తున్నాం, నాడు నేడుతో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్ని ఎంత బాగా చేశాడు. దానికోసం ఎంతోమంది పేద పిల్లలు ఆ కార్యక్రమం ద్వారా చాలామంది కూడా స్కూళ్ళలో చేరటం, చదువుకోవడం జరిగింది. స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం కానీ, మెను అయితే కానీ, ఏ రకమైన అన్ని రకాల కార్యక్రమాలు ఆయన నాడు నేడు ద్వారా తీసుకోవడం జరిగింది. కానీ ఈనాడు ఆ నాడు నేడును ఆపేయడం జరిగింది. కనీసం వసతులు కూడా స్కూళ్ళలో లేకుండా చేయడం జరుగుతూ ఉంది. కనీసం ఈరోజు ఆ ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇంగ్లీష్ మీడియాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కానీ, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కానీ ఇస్తానని చెప్పి ప్రకటన జరిగింది. అది కూడా ఇంతవరకు లేదు. నిరుద్యోగ వృత్తి లేదు, 20 లక్షల ఉద్యోగాలే లేదు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, మనకు 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా వాటిని ప్రైవేట్కి అప్పచెప్పి మన విద్యార్థులకి దాదాపు 2,500 మందికి మెడికల్ సీట్లు వచ్చాయి ఈ కాలేజీలు పూర్తి అయితే. మనం ఎక్కడో పోయి రష్యా, అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల్లో చదువుకునే పిల్లలు, అదే మనకి ఇక్కడ 2,500 సీట్లు వస్తే మన పిల్లలంతా ఇక్కడ చదువుకోవడానికి అవకాశం లేదు. అది కూడా ఆయన ప్రైవేట్గా అప్పచెప్పి దాన్ని కూడా రస్సు పట్టించడం జరిగింది. ఈ విధంగా డిఎస్సిలో జరిగిన మోసాలు, ఈ విద్యా వ్యవస్థను రస్సు పట్టించడం దానికి నిరసనగా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఏదేమైనా లోకేష్ గారు డిఎస్సిలో జరిగిన మోసాలకి ఆయన రిజైన్ చేయాలి, లేదా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల. అది జరిగిన దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. డిఎస్సిలో అభ్యర్థులకు, న్యాయమైన అభ్యర్థులకు, విద్యార్థులకు వారికి తిరిగి ఆ ఉద్యోగాలు వచ్చేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.